చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. సార్, అన్నమయ్య జిల్లా పరిధిలోని రాయచోటి, రాజంపేట, కోడూరు నియోజకవర్గాలను 3 ముక్కలుగా విభజిస్తూ వచ్చిన వార్త పట్ల అన్నమయ్య జిల్లా 3 నియోజకవర్గ కేంద్రాల్లోనూ అలాగే ఈ 3 నియోజకవర్గాల పరిధిలో తీవ్రమైన అలజడి చెలరేగింది. సార్, దయవంచి మా అన్నమయ్య జిల్లాను 3 ముక్కలు చేయొద్దు. 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న ఒక సీనియర్ నాయకుడిగా నా అభిప్రాయాన్ని మీకు ఉన్నట్లుగా చెప్తున్నాను. సార్, దయవంచి అన్నమయ్య జిల్లాను విడగొట్టద్దు. ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ చేసిన తప్పిదాన్ని మనం మరొకసారి చేయవద్దు. ఆలకించండి. ఈ 3 నియోజకవర్గాల ప్రజల విన్నపాలను ఆలకించండి. ఒక సముచిత నిర్ణయం తీసుకోండి. సార్, ఇకపోతే రాయచోటి నియోజకవర్గ కేంద్రం మదనపల్లి జిల్లాలో కలుస్తుందనే వార్తలు ఆ ప్రాంతంలో, ఆ నియోజకవర్గంలో తీవ్రమైన ఆందోళన చెలరేగడం జరిగింది. ఆ నియోజకవర్గ ప్రజల శాసనసభ్యుడిగా మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఆయన ఆ నియోజకవర్గ ప్రజలను శాంతపరిచేదానికి ఆయన చేయాల్సిన కృషి ఆయన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డిపై కొందరు జేఏసీ ముసుగులో దూరిన వైఎస్ఆర్ తొత్తులు, మిథున్ రెడ్డి తొత్తులు మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ శాంతియుతంగా సాగుతున్న జేఏసీ ఉద్యమాలను హింస చొప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ జేఏసీ ముసుగులో ఉన్న మిథున్ రెడ్డి కోవర్టులారా, మీరు గాడిదలు కాయపోయినారా? గతంలో మీ ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోట్లో పెట్టినప్పుడు మీరు ఏ రోజైనా ఒక ప్రకటన ఇచ్చారా? ఈరోజు జేఏసీలో ముసుగులో చేరి మంత్రిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖబర్దార్, మీ వ్యాఖ్యలను మీ కంట్రోల్లో పెట్టుకోండి. ఈరోజు ఉద్యమం సజావుగా జరుగుతోంది. మంత్రివర్గం నిర్ణయం మేరకు ఈరోజు ఖచ్చితంగా ఫైనల్ డెసిషన్ వస్తుంది. ఆ నిర్ణయం ఎలా ఉంటుందనేది అందరం కూడా చూడాలా. మనం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఒక మిత్రపక్షంగా కొనసాగుతున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల్సి వస్తుంది. మన అందరి విజ్ఞప్తి ఏమంటే, ఇప్పుడున్న రాయచోటి కేంద్రంగా కానీ లేదా మరో కేంద్రంగా కానీ అన్నమయ్య జిల్లాను యథాతథంగా ఉంచాలని చెప్పి రాజంపేట తెలుగుదేశం పార్టీ, ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ పక్షాన నేను ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. 2 నిమిషాలు వచ్చిందా? మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ఒక వార్త బయటకు వచ్చినప్పటి నుంచి రాజంపేట ప్రజల్లో తీవ్రమైన ఆందోళన నెలకొని ఉంది. వైసీపీ ప్రభుత్వం ఒక తప్పు చేస్తే దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం ఎక్కువ తప్పులు చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ప్రభుత్వం ప్రతి పార్లమెంటును జిల్లా చేయాలనే ఉద్దేశంతో పార్లమెంటును జిల్లా చేశారు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే రాయచోట్లో జిల్లా కేంద్రం పెట్టడం. అది మీరు రెక్టిఫై చేస్తామన్నారు. అది మీరు ఏ విధంగా రెక్టిఫై చేస్తారా చెయ్యండి. ఎందుకంటే మీకు చెప్పేంత టోలం కాదు. 40 సంవత్సరాల సీనియర్ మీరు. ఈ రాష్ట్రానికి 3వ ముఖ్యమంత్రి అయినారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి మీరు అపారమైన భక్తులు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని ఖండాంతరాల్లో తన కీర్తనల ద్వారా వ్యాపింపజేసిన మహానుభావుడు అన్నమాచార్యుల వారు, తాళపాక అన్నమాచార్యుల వారు. ఆ విషయం మీకు తెలియంది కాదు. ఇప్పుడు రాజంపేట ప్రజలకు మీరు ఏమి సమాధానం చెప్తారు? మేము ఏమి సమాధానం చెప్పి రేపు ఎలక్షన్కి వెళ్ళాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, తర్వాత 2029 ఎలక్షన్లు వస్తున్నాయి. మేము ఏం చెప్పి ప్రజల్లోకి వెళ్ళాలి? ఈరోజు అన్నమయ్య జిల్లా, రాజంపేట పార్లమెంట్ని మీరు 3 ముక్కలు చేస్తున్నారు. సరే చేయండి. మదనపల్లిని జిల్లా చేశారు. మదనపల్లి హెడ్ క్వార్టర్స్ ఏంది? నిన్న పేపర్లో ఎంతో న్యూస్ వచ్చింది, కానీ మదనపల్లి హెడ్ క్వార్టర్స్ ఏంది ఇంతవరకు తెలియదు. రాయచోటి వాళ్ళు భయపడుతున్నారు, మా హెడ్ క్వార్టర్స్ తీసుకుని మదనపల్లిలో పెడతారా అని. రాజంపేట పరిస్థితి ఏంది? రాజంపేట ఏం చేసి తెలుసుకున్నారు? 2022 వరకు రాజంపేట ఉమ్మడి జిల్లా, కడప జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నింది. ఇప్పుడు రాజంపేట కాన్స్టిట్యూషన్ మొత్తం సుండుపల్లి, వీరపల్లితో కలిపి 6 మండలాలు కడపలో కలుపుతున్నారు. దీనికోసమే ప్రజలు ఉద్యమం చేసింది. దీనికోసం కాదు కదా. సిద్ధవటము, ఒంటిమిట్ట, కడపలో కలపాలి, అది వేరే సబ్జెక్టు. కానీ ప్రజలు ఉద్యమం చేసింది దేనికోసం? రాయచోటి జిల్లాకే రాజంపేటలో పెట్టాలనే ఉద్దేశంతో చేశారు. సరే,
అక్కడ మంత్రి ఏ విధంగా ఆ ప్రజాప్రతినిధిగా ఆయన ప్రాంతం కోసం పోరాడుతున్నారు, ఇక్కడ పోరాడుతున్నారు. దీనికి మీరు ఒక మంచి కంక్లూషన్ తీసుకుని రండి, మంచి ఎండింగ్ ఇవ్వండి ఈ ప్రాబ్లంకు. దయచేసి ప్రజల మనోభావాలను దయచేసి కూటమి ప్రభుత్వం కాపాడాలి. మీరు పెద్దవాళ్ళు, మీరు రాజంపేటకు వచ్చినప్పుడు హామీ ఇచ్చారు, ఎన్నికల హామీ ఇచ్చారు, నేను రాజంపేట జిల్లా కేంద్రం చేస్తానని. అది ఏ విధంగా చేస్తారు? దయచేసి అన్నమయ్య నాయకులు ఏ విధంగా ఉన్నా, ఇంకొకరు ఏ విధంగా ఉన్నా, అన్నమయ్య గారి గౌరవాన్ని మీరు కాపాడాలి. అన్నమయ్య జిల్లాకు సముచిత స్థానం కల్పించాలి. ఏ విధంగా కల్పిస్తారు? జిల్లా కేంద్రం తీసుకొని వచ్చి పెడతారా? లేదు రాయచోటిలో జిల్లా కేంద్రాన్ని పెట్టి రాజంపేట ఇంకో రకంగా మీరు ఏదైనా చేస్తారా? దయచేసి స్పష్టమైన హామీ ఇవ్వాలి. మీరు కొంతమంది అధికారులతో కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా వచ్చే రిపోర్ట్ల మీద ఆధారపడతండి. పిలవండి, రాజకీయంగా కూడా మమ్మల్ని పిలవండి, 6 మండల నాయకులు పిలవండి, మా అభిప్రాయాలు మేము చెప్తాం. దయచేసి మీకు పొలిటికల్గా కూడా ఆలోచించండి ఒకసారి. ఐఏఎస్ ఆఫీసర్లు మంత్రుల కమిటీలే కాదు, మాకు అంతో ఇంత నాలెడ్జ్ ఉంది, మేము కార్యకర్తల ప్రజల్లో తిరుగుతున్నాం, మాకు అంతో ఇంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, మమ్మల్ని పిలవండి, మండలానికి 10 మందిని మాట్లాడే వాళ్ళని పిలవండి. దయచేసి మా బాధ కూడా వినండి. దయచేసి మీరు ఒక తండ్రి స్థానంలో ఉన్నారు, మేము మీ బిడ్డల స్థానంలో ఉన్నాం. దయచేసి రాజంపేటను, అన్నమయ్య గౌరవాన్ని దయచేసి మీరు కాపాడాలని, అది మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ రాజంపేట ప్రజలను అందరినీ సంతోషపరిచే విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ స్వాగతిస్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.